వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు మేము ఏడికి వచ్చాము అనేది. గణేషింగ్ కళాకార్ దేవుడు ఒక్కొక్క అవతారం వచ్చి ధర్మాన్ని ఎలా కాపాడిన అనేది. ఇదే షెడ్లు అయితే బాలాపూర్ గణేశుడు అయితే రెడీ అవుతున్నాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మనమైతే ఇలా దులిపేట పోతున్నాం. నేను అప్పియాడు శ్రీయాడు ఎట్లా దాస్తున్నాను. సో నేనైతే అప్డేట్స్ ఇస్తున్నా. ఖైరతాబాద్ దులిపేటి నాగోల్ ఇంకేమేమున్నా అవన్నీ గణేషులు అయితే మంచి మంచి ఇచ్చిన ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో పోయి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఖైరతాబాద్ కూడా ఇలా మెయిన్ పిల్లర్ ఏదైతుందో అది నిలబెట్టిరు వెల్డింగ్ చేసి. సో దాన్ని కూడా వీడియో చేసి అయితే అప్లోడ్ చేసినా, మీరు అది కూడా చూడరి. ఇప్పుడైతే దులిపేట వీడియో అయితే చూడరి. దులిపేట పోయి మొత్తం గణేషులు అయితే ఎట్లుందో చూపిస్తా. ఆల్రెడీ గణేషులు అయితే మాక్సిమం రెడీ అయిపోయినాయి. ఆడ మంచి మంచి గణేషులు మొత్తం కొద్దిగా ఉంటాయి లంబోదర్లో. సో అయితే ఇక నేను ఆడికి ఏదో పోతున్నాం. మేము 10 నిమిషాలు ఉంటాం దులిపేట్లా. సో వెళ్ళిపోయితే నేను చూపించేస్తాను. మనం ఉండే టైమే రాదు. సో దులిపేట్లకి అయితే ఇప్పుడు ఇంత ఉంది. ఇట్లా ఖాళీగా పోతున్నాం బండి మీద కూర్చొని. 1.5 months 2 months తర్వాత పోతాం ఇట్లా. 2 महीने के बाद ट्रैफिक होता మొత్తం. 2 महीने के बाद इधर ही मिलेंगे, गणेश लेके जाएंगे, शोरमा चाहेंगे. నామ్ దుల్పేట్ గల్లీలకి ఉంటే దుల్పేట్ గల్లీ మొత్తం సన్న సన్న గల్లీలకి నా బియాడి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మనం ఇప్పుడు ఫస్ట్ సుందర్ కళాకారులుగా వచ్చినాం మనం. ఇక్కడ రెడీ ఎత్తున్నాయి గణేషులు చూడొచ్చు మీరు. పెద్ద ఇంకా లోపల ఇంకా ఎంట్రీ కాలే. మనం ఆడ ఎంట్రీ అయినాక కలుద్దాం. ఇక్కడ కలర్ అవుతున్నాయి గణేషులు. సుందర్ కళాకార్ ఇట్లున్నాయి సుందర్ కళాకారుల గణేశుడు ఈసారి అయితే. ఎట్లున్నారా గణేశుడు? జబర్దస్తున్నారా? ఇంకా జబర్దస్త్. అరే మంచిగా అన్ని గణేశుడు. కృష్ణునిలా ఉంది గణేశుడు. చేతిలో ఫ్లూట్ వస్తుంది. పక్కన బుద్ధుడు కూడా ఉంది. మెడిటేషన్ కాలు పెడి తెలిసిపోతాడు. ఏమవుతాడు? వామనుడు. వామనుడు. అరే పైన ఇంకో ఏమొచ్చింది పైన మచ్చ అవతారం. అరే 10 అన్న అవతారాలు ఉన్నాయి. అవతారం పైన కూడా వచ్చినాయి. అరే దీంట్లో చాలా వినాయకులు అయితే రెడీ ఉన్న దాంట్లో నేను చెప్పరా. మన 10 అవతారాలు. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు, పరశురాముడు. పరశురాముడు నాకు ఇస్తాకు పరశురాముడు ఇదే అనమాట. బుద్ధుడు, రాముడు. పైన కూడా ఇంకిద్దరు వచ్చిర్రు గణేషులకి సైడ్లా. సో ఇది గణేషుని ఓవరాల్ లుక్. మళ్ళీ ఇటు పక్కన కూడా ఉంది. గణేషుని పక్కన దేవత వచ్చింది. మళ్ళా పైన ఇంకో దేవుడు, పైన దేవత ఉంది. ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నాడు. మళ్ళీ ఇటు పక్కన ఒక దేవత వచ్చింది. మంచిగా ఒక 20 feet భారీ లంబోదర ఉంది. మళ్ళా ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. పెద్ద వినాయకుడు వచ్చింది. పక్కన గరుడ. నన్ను తీసు కింద గరుడ దేవుడు, పక్కన దేవత వచ్చింది. పాములు ఉన్నాయి.
ఇక్కడ వీణా వాయిస్తుండు వినాయకుడు. పైన కిరీటం కొంచెం డిఫరెంట్ పెట్టారు ఇప్పటిలాగా. ఇది ఏం తెలుసా చెప్పాలా, పార్వతీదేవి ఫస్ట్ తయారు చేసింది, కట్ చేసినాక శివుడు గణేష్ ఏనుగు తలకాయ ఇచ్చి పెట్టినట్టు చేసి అట్లా కాదు చెప్పనా, అడిగి పోయి తయారు చేసిందిరా. తయారు చేసినాక వీళ్ళిద్దరికి తయారు చేసినాక ఇద్దరికి లొల్లి అవుతుంది ఆడ, శివుడికి పార్వతికి. తర్వాత శివుడు గణేషునికి శివునికి గణేషునికి శివుడు తలకాయ కట్ చేసినట్టుండు. మళ్ళీ పార్వతీదేవి శివుని దగ్గరికి వచ్చింది, తలకాయ. నెక్స్ట్ గణేషుని పెట్టిండు, ఏనుగు తలకాయ పెట్టిండు. ఇక్కడ నుంచి వినాయకుడు అనే పేరు వచ్చింది. సో ఇది ఓవరాల్ లుక్ గణేషుని. మంచి ఒక 20 feet ఉంది గణేశుడు, భారీ లంబోదర, సుందరంగా కలర్లు. ఇది నార్మల్ గా కాకుండా ఒక్కొక్క గణేషునికి ఒక్కొక్క మీనింగ్ఫుల్ థీమ్ తోనైతే పెట్టారు గణేషులని. చాలా బాగున్నాయి గణేషులు అయితే. సో ఇక్కడ చూసిరుగా సుందర్ సింగ్ కళాకారులు అయితే ఒక్కొక్క గణేశుడు చాలా క్రేజ్ ఉన్నాయి, మస్తు పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క గణేషునికి ఒక్కొక్క మీనింగ్ ఉంది, ప్రతి గణేషునికి ఒక్కొక్క మీనింగ్తోనైతే ఇచ్చేసారు. ఇలా ఉన్నాయి ఒక 1 2 3 4 5 పీసెస్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అవుతుంది గణేషులకి. చూడొచ్చు ఒక్కొక్కటి ఎంత పెద్ద ఉందో, లిటరల్లీ చాలా హైట్ ఉన్నాయి. గణేషుని అంతా చేయి కూడా వస్తుంది. సో ఇంకా మొత్తం దులిపేడంతా తిరుగుతున్నాం మనం. ఇది అయిపోయింది, నెక్స్ట్ గణేష్ కళాకారు పోతాం. అట్లనే అన్నీ కవర్ చేసేదాం దులిపేట్లోనే అని. గణేషుని చూసినాం కదా, దాని గురించి చెప్తాడు శ్రీగాడు. చెప్పరా. అంటే అది మన భూమి పైన ధర్మం అతి తప్పినప్పుడు దేవుడు ఒక్కొక్క అవతారం వచ్చి ధర్మాన్ని ఎలా కాపాడిననేది కూర్మ, వరాహ, పరశురాముడు, వామన అవతారాలు ఒక్కొక్కటి ఆడ గణేశుడిని సింబాలిక్ గా పెట్టింది. కృష్ణుడు, రాముడు. అట్లా సిచ్యువేషన్ తగ్గట్లు మనం కూడా అట్లా ఎట్లా సిచ్యువేషన్ వస్తే అట్లా చేంజ్ కావాలి, ధర్మాన్ని మాత్రం కాపాడుతూ ఉండాలి అని. ఇది శివుని టైప్ గణేశుడు రెడీ అవుతుంది. ఇంకా ఇటు కలర్ వేసి పెట్టారు ఇటు గలీలకు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు మేము ఏడికి వచ్చాము అనేది. గణేషింగ్ కళాకార్ మొత్తం ఇప్పుడు ఉంటాయి, వెళ్ళిపోయి చూసాం. ఇవో ఎంట్రెన్స్లోనే ఇట్లున్నాయి గణేషులు, మొత్తం పెద్ద 20 feet అది పెద్ద భారీ లంబోదర విఘ్నేశుడు. చూడవచ్చు ఒక్కొక్కటి ఎట్లుందో. మీకు ఎప్పుడు ఇన్ని రోజులైతే ఫేమస్ అవుతున్నాయి గణేషులు ఇవన్నీ. ఫైనలీ వచ్చైతే చూసేసినాం. ఇవే పెద్ద పెద్ద వినాయకుడు, వాళ్ళ ఎక్స్ప్రెషన్. వాటి పక్కన కూడా బ్యాలెన్సింగ్ వినాయకుడు తయారవుతున్నాయి. ఇక్కడ పెద్ద భారీ లంబోదర విఘ్నేశుడు ఉండు. చూడవచ్చు మీరు, చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే లిటరలీ. ఇగో ఇటు బ్యాక్ సైడ్లో కూడా ఒక వినాయకుడు రెడీ అవుతున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక వినాయకుడు రెడీ అవుతున్నాడు. పైన కూడా అవుతున్నాయి. పైన ఎప్పటి నుంచి అమ్ముతున్నాం. సో ఇక్కడ ఇంకా వినాయకుడు రెడీ అవుతున్నాయి. ఇది యాక్చువల్ వినాయకుని రూపంలో ఉంది వినాయకుడు అయితే. ఎలిఫెంట్ హెడ్, బాడీ అంతా లంబోదర టైప్లో మంచిగా. ఇక్కడ లోపల ఇంకో వినాయకుడు ఉండు. అండ్ ఇక్కడ ఇది ఏదో ఉంటుంది వినాయకుడు, ఎగ్జాక్ట్ గుర్తొస్తలేదు. మహారాష్ట్ర టైప్ సంథింగ్. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు రెడీ అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఇదే షెడ్లు అయితే బాలాపూర్ గణేశుడు అయితే రెడీ అవుతున్నాం. మనం లోపలికి వెళ్ళిపోతే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం పెద్ద పెద్దగా ఉన్నాయి వినాయకులు. ఇలా బాలాపూర్ ఏదో ఇక్కడ ఎల్కా మీద వినాయకుని తలక ఇక్కడ చాలా పెద్ద ఉంది లంబోదర్. ఇట్లా మీరు కిందకి చూడవచ్చు. మొత్తం పెద్ద పెద్దగా ఉన్నాయి గణేషుడు. చిరికి చూడ రై ఇలాగని బయటికి ఎట్లా తీస్తారా? అరే అదాని కూడా బాలాపూర్
అన్నొక్కటే రాదు ఇక కాదు ఇవే పైలు కదా అరే 2 సంవత్సరాలు అవుతుందా ఇవే ఇలాంటి అభియానాలు కూడా ఇలా గణేష్ని బుక్ చేసారు. లాలాపేటలో హంగామా చేస్తారు ఇయర్. లాలాపేట్ కా రాజా హాస్ బుక్ పెద్ద పెద్ద అందరు ఒకటి పెయింటింగ్ ఇట్లా ఇస్తారు ఫస్ట్ మొత్తం ఇరికి పెట్టేసారు మొత్తం బ్లాక్ బ్లాక్ బ్లాక్. అని చేసేది అయ్యో ఇక్కడ ప్రింటింగ్ ఉంది గణేష్ని. అదే అడుగు ఏం చేస్తావు అదేం లేదు. రెప్లికా ఇక్కడ రెడీ అవుతున్నా అది అనుకుంటా బాలాపూర్. సో ఇదే అనుకుంటా బాలాపూర్. నేనైతే ఇదే అనుకుంటున్నా. పైన టోపీ అట్లా ఉంది కాబట్టి మళ్ళీ నాకు కూడా అంత కన్ఫామ్గా తెలియదు ఏదో, కానీ మస్తు పెద్ద ఉంది. నేను 0.5లో పెట్టి అయితే షూట్ చేసి చూపిస్తున్నా గణేషునికి. చాలా పెద్ద ఉంది గణేషుడు. వాళ్ళన్నీ పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి, అన్నీ ఒకటే సైజులు ఉన్నాయి. ఏదో బాలాపూర్ అర్థమవుతుంది మొత్తం పెద్ద పెద్ద. బయటికి ఇట్లా వేసేస్తారు అసలు అతను ఉందిరా. ఇప్పుడు ముగ్గురు వస్తారు ఒకటేసారి మాకు గణేషుని కావాలంటారు. ఆ గణేషుడు ఎన్నుకుంటే గణేషుడు ఇంకోటి ఎట్లా ఇస్తారా ఏమో ఇప్పుడు నచ్చి చూడాలి ఎట్లా తీస్తారు ఏంటని చెప్పి. ఇప్పుడైతే ఇదే షెట్ల బాలాపూర్ గణేశుడు ఉంది, ఇంకా రామ్నగర్ సిద్దిక్ భాయ్ వాళ్ళ గణేశుడు కూడా ఉంది. వాళ్ళు ఏదేదో తెలియదు, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద భారీ ఉన్నాయి వినాయకుల్లో. అది బాలాపూర్కి ఏది పోతుంది, రామ్నగర్కి ఏది వస్తుంది ఏమంత ఐడియా లేదు మనకి, ఎందుకంటే ఎవరు ప్రాపర్గా రివీల్ చేయలేరు ఇన్స్టాలో. ఇక ఫెస్టివల్ వరకు అయితే మెల్ల తెలుస్తుంది.